హాయ్ ఎవ్రీవన్, నా ప్రియమైన సబ్స్క్రైబర్స్ లో ఒకరైన కెన్నీ గారు రిక్వెస్ట్ మీద ఈ రోజు వీడియో చేస్తున్నాను. మొన్న ఈ మధ్య నేను బ్రేక్ఫాస్ట్ లో ఓట్స్ పెట్టినాను. ఆ ఓట్స్ ఎలా చేస్తారో రెసిపీ డీటెయిల్ గా చూపించమని రిక్వెస్ట్ చేస్తున్నారు. సో కెన్నీ గారు, ఈ వీడియో అయితే మీకోసమే చేస్తున్నాను. ముందుగా అయితే నేను ఈ బ్రేక్ఫాస్ట్ లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అయితే చెప్తాను. నేను ఇది చాలా సింప్లెస్ట్ బ్రేక్ఫాస్ట్ అండి. టైం ఏమాత్రం లేదు అనుకున్న వాళ్ళు కూడా ఒక 5 to 10 minutes ఉంటే చక్కచగా చేసుకుని మనము మన వర్కింగ్ ప్లేస్ కి తీసుకెళ్లిపోవచ్చు. క్యారీ చేసుకోవడానికి కూడా హ్యాండీగా ఉంటుంది. ఇంకొకటి వచ్చి ఇది చాలా వెయిట్ లూజ్ అవ్వాలనుకునే వాళ్ళకైతే చాలా బెస్ట్ ఆప్షన్. ఇది కార్బ్స్ తక్కువగా ఉంటాయి, ఇంకా మనకి ప్రోటీన్ రిచ్ గా ఉంటుంది. ఇది ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇది బ్యాచిలర్ ఫ్రెండ్లీ రెసిపీ అన్నమాట. మీరు ఇంకా మీ మమ్మీ మీద కానీ మీ సిస్టర్స్ మీద కానీ డిపెండ్ అవ్వకుండా మీరు ఇండివిజువల్ గా లేసిన వెంటనే మీరు ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. సో కెన్నీ గారు, మీకు చాలా బాగా యూజ్ అవుతుందేమో, చూద్దాము. సరే అండి, ప్రాసెస్ చూపిస్తాను. దీనికోసం మనమైతే ఫస్ట్ మిల్క్ ని బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే రోల్డ్ ఓట్స్ అన్నమాట ఇవి. దీన్ని బౌల్లో వేసుకుంటాను. పాలు ఇక్కడ వేడైపోయినాయి. ఇందాకే బాయిల్ చేసి పెట్టాను నేను మిల్క్. ఇప్పుడు జస్ట్ కొంచెం దాన్ని వేడి చేసినాను. చూడండి, ఒక్కరికైతే ఇంత తీసుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఇక్కడ కొన్ని డ్రైడ్ ఫ్రూట్స్ అండ్ నట్స్ అయితే నేను ఈ విధంగా గ్లాస్ బాటిల్లో వేసి పెట్టుకుంటాను. ఇది మనకు చాపింగ్ టైం ఉండదు కదా, హడావిడిలో ఉంటాము. మనం ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలంటే అప్పటికప్పుడు చాప్ చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. అందుకని నేను ముందుగానే ఇట్లా అన్ని చాప్ చేసి పెట్టుకుంటాను. ఏమేమి మనకి ఇష్టం ఉంటాయి అన్ని వేసుకుంటాం. దీంట్లో ఆల్మండ్ వేసాను, బాదం పప్పు, క్యాష్యూ నట్, అక్రోట్, వాల్నట్ అంటాం కదా అది, ఇంకా వచ్చి కిష్మిష్, అంజీరు, ఇంకా పిస్తా, మీకు ఏమేమి ఇష్టం ఉంటాయో అన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ ఇందులో చాప్ చేసి వేసి పెట్టేసి నేను కొంచెం హనీ కూడా కలిపి వేసి పెట్టేస్తాను. దీంట్లోనే మా వాడు ఇష్టంగా తింటాడు. కాలేజ్ నుంచి వచ్చినాక ఇవి బౌల్లో వేసుకుని అలానే తినేస్తాడు. సో ఇదైతే నేను రెడీగా పెడతాను ఇంట్లో ఎప్పుడు కానీ. మీకు ఇష్టం ఉన్నంత వేసుకోండి. ఇదిగోండి, ఓట్స్ అండ్ డ్రైడ్ ఫ్రూట్స్ అండ్ నట్స్ అన్ని ఈ విధంగా కలిపేసాను నేను. నెక్స్ట్ ఇందులోనే మనము వేడి వేడి పాలు పోసేసుకోవాలి. మిల్క్ అయితే కొంచెం ఎక్కువే పోసుకోవాలి, ఎందుకంటే ఈ ఓట్స్ కొంచెం సేపు సోక్ అయినాక బాగా థిక్ అయిపోతాయి అన్నమాట. సో ఇదండి బ్రేక్ఫాస్ట్. ఈజీ రెసిపీ కదా. నచ్చిందా మీకు? నచ్చింది తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అండ్ కామెంట్ కూడా ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఏమన్నా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వెరీ 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 ఎమీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.